జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రతి మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇదిలా ఉండగా జగిత్యాల పట్టణ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలు పరిష్కరించుకొని మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని, వార్డులో స్థానికంగా డ్రైనేజీ మరియు సీసీ రోడ్ వంటి ప్రధాన సమస్యలకు కౌన్సిల్ తీర్మానం అనేది తీసుకుని తదుపరి టెండర్ ప్రక్రియ ద్వారా పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. శానిటేషన్ కు సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా ఆఫీస్ లో వచ్చి కంప్లైంట్ చేయగలరని కోరారు. పట్టణ ప్రజలకు ఏ సమస్య ఉన్నా వచ్చి ప్రతి మంగళవారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఫిర్యాదు ఇవ్వవచ్చునని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంత ఏమంటే వాడు కానీ పవనే కదా వాడు 25 చాలా గ్యాస్ తీసుకున్నాం. కన్వర్ట్ ఉంది, వాటర్ పైప్ వచ్చేస్తుంది. నేను మాట్లాడతా నన్ను చెప్తున్నది సార్ కొంచెం అడ్జస్ట్ ఇట్లా జరగండి సార్. జగిత్యాల ప్రాంతంలో 9వ వార్డు మన దరూర్ క్యాంపు హౌసింగ్ కుక్కలు కోతుల వల్ల మహిళలు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున సాయంత్రం సమయంలో వాకింగ్ చేద్దామంటే మహిళలకి బాగా గాయం చేస్తున్నాయి కుక్కలు. పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయంలో కుక్కలు ఎంట పడుతున్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అందుకని తొందరగా ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి మేము చైర్మన్ గారికి విన్నపం అందజేసినాం. దయచేసి తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ఎక్కువ శాతం కుక్కల గురించి వచ్చినాయి. సో అది నేను ఒక్కసారి కలెక్టర్ గారితో మాట్లాడి నేను అది ఏంటిదనేది ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా లాస్ట్ మంగళవారం నాడు 30 ఫిర్యాదుల వరకు వస్తే దాంట్లోంచి 20 సాల్వ్ చేయడం జరిగింది. శానిటేషన్ అయితే వెంటనే 2-3 డేస్లో సాల్వ్ చేసేస్తున్నాం. ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అవి ఒకసారి టెండర్ పెట్టేసుకొని కౌన్సిల్ తీర్మానం చేసేసుకొని అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి మనకి జగిత్యాల్లో ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో అన్నీ మనం పారిశుద్ధ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమల నివారణ ఈ ఈగలు ఇవన్నీ వాలకుండా మన చుట్టూ పరిసర ప్రాంత మన పరిసర స్థలాలు ఉంటాయో ఇవన్నిటి మనం కొంచెం నీట్గా ఉంచుకొని
మన ఇల్లు ఎంత బాగుంటుందో అట్లనే మన చుట్టుపక్కల అంతా కొంచెం ఖాళీ ప్లేసులు కానీ అన్ని నీట్గా ఉంచుకుంటే మనకు కొంచెం పరిశుభ్రంగా ఉండి మనకు జ్వరాలు, విష జ్వరాలు, రోగాలు రాకుండా ఉంటాయి. పిల్లలకు వాంతులు కాకుండా ఉంటాయి. సో దానివల్ల పిల్లలకు వాంతులు కూడా అవుతున్నాయి కాబట్టి కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోండి, అది మీకే మంచిది కాబట్టి. అండ్ దోమలకు అండ్ ఈ ఈగలకి కొంచెం ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద అది కూడా స్టార్ట్ చేయించినాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ప్రతి ఒక్కరూ అనుకొని మన ఇల్లుని ఎట్లా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అందరూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎలాంటి రోగాలు రాకుండా, ఎలాంటి విష జ్వరాలు రాకుండా బాగుంటుంది.